ప్రకాష్ రాజు మేము ఫస్ట్ ఫ్రెండ్స్ చెన్నైలో. ప్రకాష్ రాజు ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్న టైంలో బాలచంద్ర గారి సినిమాలో ఒక సినిమా చేసి రెండో సినిమా కోసం తెలుగుకి ఏం రత్నం గారి దగ్గరికి వచ్చాడు. మేము ఏం రత్నం గారి దగ్గర పని చేస్తున్నాం. చేస్తుంటే ప్రకాష్ రాజు ఏం చేశాడంటే మేము ఇలా కూర్చుంటే తను కుర్చీలో కూర్చుని కింద కూర్చునేవాడు. మా సింహరాశిలో హీరో కూర్చున్నట్టు కింద కూర్చునేవాడు ఎంతమంది ఉన్నా కూడా. అదేంటన్నా నువ్వు అంటే లేరా ఇక్కడ నేను బాగా యాక్ట్ చేస్తానని చెప్పేసి యాక్ట్ చేసేవాడు. అప్పుడే బ్రహ్మాండంగా యాక్ట్ చేసేవాడు. అట్లా మేము బాగా ఫ్రెండ్స్ అయిపోయి సంకల్పం అనే సినిమాలో ఏం రత్నం గారి డైరెక్షన్, ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టర్ ఆయనే. అప్పుడు మేము ఆయన దగ్గర ఆ బ్యానర్లో వర్క్ చేస్తున్నాం. అట్లా ప్రకాష్ రాజు మేము బాగా ఇది అనమాట. అయితే తను ఈ లోపు ఏమయ్యాడు, మేము ఇలా వచ్చేందుకు తను సూపర్ విలన్ అయిపోయాడు. ప్రకాష్ రాజు గారు విలన్ అయ్యేసరికి విలన్ అయ్యాడు. విలన్ అయిపోయిన తర్వాత ఈ లోపు అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం కదా. మాట్లాడుకుంటా ఉంటే ఎరా ఎక్కడున్నారా అని, ఇట్లా ఉన్నాను అన్నాను. అరే ఇప్పుడే కొత్త సినిమా ఒకటి మహేష్ బాబు కృష్ణ గారు అబ్బాయి హీరో అయ్యాడు, నిన్న నుంచి షూటింగ్ జరుగుతుంది, డైరెక్షన్ ట్రై చేస్తున్నాగా నేను మహేష్ని పరిచయం చేస్తాను రారా అని. అంటే మహేష్ బాబు దగ్గర పద్మాలయకి వెళ్ళాను నేను. వెళ్తే ప్రకాష్ రాజు పిలిచి, మహేష్ నా ఫ్రెండ్ వీడు సముద్ర, వీడికి నువ్వు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వాలి, కథ వినాలి. ఓకేనా వింటాను అన్నాడు. అని ఈ 2 days అయిపోగానే మనం విందాం సార్ అన్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు డిజైన్స్ కూడా చేసి తీసుకెళ్ళి చూపించా. మహేష్ బాబు చూసి సార్ సూపర్గా ఉన్నాయి సార్, ఇంకా కొంచెం చేయించవచ్చు కదా డిజైన్స్ మంచి అన్నాడు. హీరో అయిన 3వ రోజు, ఇంట్రడ్యూస్ అవ్వకముందు హీరో అయిన 3వ రోజు షూటింగ్లో రాఘవేంద్ర గారిది రాజ్ కుమార్ 3వ రోజు. అట్లా మహేష్ బాబుని కలవటం, మహేష్ బాబు కథ చెప్పటం, ఆ తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్గా తను వినటం. తనకి కథ అద్భుతంగా నచ్చి ఎక్స్ట్రాడినరీగా ఉన్న కథ, ఇది మనం చేద్దాం సార్. ప్రొడ్యూసర్స్ ఎవరు, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అన్న, నాకు సింహరాజ్ చేసి ఉన్నారు, చేయలే అప్పుడు ఇంకా సింహరాజ్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అన్న అనేసరికి సరే పిలవండి అన్నారు. ఆర్బి చౌదరి గారిని వీళ్ళని తీసుకెళ్ళి పరిచయం చేసి చేయించా. చెప్పాక వీళ్ళు ఏంటంటే నా కథ విని అయ్యో ఇంత బడ్జెట్ ఉంది, మేము ఇంత బడ్జెట్ యాడ్ చేసామంటారు మా వాళ్ళు. కానీ చాలా రెస్ట్రిక్టెడ్గా పద్ధతిగా చేస్తుంది సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఆ రోజున ఏంటంటే చక్కటి కథలో ఓవర్ బడ్జెట్ లేకుండా ఒక డిసిప్లిన్లో చేసేది ఆ సంస్థ. అలాగే చౌదరి గారు ఏం చేశారు, సరే సముద్ర ఈ కథ చెప్పాడు, ఈ తర్వాత ఆయన చేద్దాం, కొన్ని మంచి రీమేక్స్ వస్తున్నాయి అవి చూడు మహేష్, అవి చేద్దాం అని అజిత్ సినిమా ఇవి ఇట్లా వచ్చాయి అప్పుడు. అంటే అన్నీ ఈయనకి ఎక్కేగో మహేష్ బాబు, అసలు రీమేక్ ఎందుకంటే మనకి, నేను రీమేక్ చేయను సార్, మన కథ చేద్దాం సార్ అనేవాడు. అంటే వీళ్ళేమో అదేమో ఓవర్ బడ్జెట్ అనేవాడు. ఇట్లా దగ్గర ఒక 6 years టైం జరుగుతూ ఉంది. నేను తిరుగుతూ ఉన్నా మహేష్ దగ్గరికి, సార్ వాళ్ళని వదిలేని లేదు ఇంకొకళ్ళతో చేద్దాం సార్, మంచి ప్రొడ్యూసర్ని చూసుకొని చేద్దాం అనేవాడు మహేష్ బాబు. పాపం అన్నాడు, నువ్వు తెచ్చుకో ఇంకా, లేదంటే ఇక నేనన్నా చెప్తాను నీకు ఫైనల్గా ప్రొడ్యూసర్ని అన్నాడు. ఈలోపు నాకు సింహరాశి వచ్చింది. సింహరాశి వచ్చేసరికి వెళ్ళి మహేష్కి చెప్పి ఎట్లా బా, ఓకే పర్లేదు చేయండి ఏముంది తర్వాత చేద్దాం మనం అన్నాడు. ఆ తర్వాత శివరామరాజు హిట్ అవగానే మంచి అప్రిషియేట్ చేశాడు. శివరామరాజు హిట్కి అప్రిషియేట్ చేశాడు మహేష్. ఆ తర్వాత ఇక తను ఒక రూట్లో వెళ్ళిపోయాడు, నేను ఒక రూట్లో వెళ్ళిపోయి మళ్ళీ మేమిద్దరం కలవలేని పరిస్థితిలాగా అయిపోయి అటు ఇటు అయిపోయింది. అట్లాగా మహేష్ బాబుతో ఒక 6-7 years ట్రావెల్ అయ్యి ఉన్నా సార్. మరి మహేష్ బాబు గారితో అంత ఫ్రెండ్షిప్ ఉంది, ఆ రేపో అనేది మెయింటైన్ చేశారు కదా. ఆ తర్వాత ఇంకెప్పుడైనా మీరు కథ చెప్పాలి ఆయనతో సినిమా చేయాలని ట్రై చేయలేదా? అంటే సినిమా చేయాలనేది ఉంది. ఈలోపు నేను అన్నాక ఈలోపు ఏంటంటే నా పాటి స్పీడ్లో నేను మంచి స్పీడ్లో ఎవ్రీ ఇయర్ నా సినిమా రిలీజ్ అవుతుంది. ఒక పక్క మహేష్ బాబు ఆయన సంవత్సరానికి ఆయనది ఒకటి వెళ్తుంది. ఇట్లా వెళ్తూ ఉండేసరికి ఎవరి పాటికి వాళ్ళు కమిట్ అవుతూ వెళ్తున్నాం. ఈలోపు ఏంటంటే నేను కొంచెం చేయలేని ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేసుకోవటం, వాళ్ళ వల్ల ట్రాక్ తప్పటం. ఎందుకంటే ఇవాళ స్టార్స్ అయిపోయాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన టైంలో ఏంటంటే మంచి సక్సెస్తో వెళ్ళాలి. మంచి సక్సెస్తో వెళ్తేనే స్టార్ హీరోలు చేస్తారు. అది ధర్మం కూడా, ఎందుకంటే బిజినెస్ సంబంధించింది కాబట్టి సక్సెస్లో ఉన్నోళ్ళే కావాలి. కమర్షియల్గా సక్సెస్ ఉన్నోళ్ళతోటే ఎందుకు చేస్తారంటే రీజన్ బిజినెస్. సో అందువల్ల ఇక నేనే టచ్ చేయలే.
తర్వాత మధ్యలో ఒక్కసారి పక్కనే జరుగుతూ ఉంటే వెళ్ళి కలిసా. ఇంకా కలిసి ఏంటి ఏమైపోయారు, ఎక్కడున్నారు, తిరుగుతున్నారు మీరు అంటే అడిగితే జేసీఆర్ షూటింగ్ జరుగుతూ ఉంది బాబు, ఇది సొంతది అంటే సంస్థ. సరే సరే అట్టయితే తర్వాత నా కథ ఉందా అన్నాడు. ఉంది బాబు అన్న, కలుద్దామని చెప్తాను అన్నారు. ఇంకా అట్లా అంతే. మరి చెప్పారా సార్? చెప్పలేను అంటే ఒక సక్సెస్ ఒక ఇది లేకుండా నేను వెళ్ళను. ఓకే, ఎందుకంటే కరెక్ట్ కాదు అది.